అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్. సో రంగస్థలం వారు ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్న ఓపెన్ మైక్ వచ్చిన మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్. సో ముందుగా నేను రంగస్థలం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో రంగస్థలం అంటే ఏంటి, అసలు అందులో ఏం చేస్తాం అనేది దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను దీని గురించి ఈ విధంగా చెప్పడానికి నాకు అందరూ బాగా వింటారని ఒక ఆలోచనతోనే చెప్తున్నాను. ఒక ఆదివారం మధ్యాహ్నం అందరూ ఆల్మోస్ట్ మంచిగా నిద్రపోతున్న వేళ ఒక 4 వ్యక్తులు ఒక 4 గోడల మధ్యలో కూర్చొని ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆ ఆలోచనే ఈ రంగస్థలం. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఒక మనిషి దేనికోసమైనా ప్రయత్నం చేస్తే దాన్ని ఒక పోరాటం అంటారు. అదే కొంతమంది ఒక 4-5 కలిసి చేస్తే దాన్ని ఒక యుద్ధం అంటారు. ఏదైనా ఒక పనిని ఒక మనిషి చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అదే 4 చేస్తే ఎంత ఎఫెక్టివ్నెస్ వస్తుందో. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఏదైనా ఒక బిల్డింగే కట్టుకోండి. ఒక నలుగురు కలిసి ఆ బిల్డింగ్ని కట్టాలంటే అలానా కొంచెం టైం పడుతుంది. అదే 10 మంది కలిసి కట్టాలంటే ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది. సో అలాగే మన అందరి జీవితంలో మనం ఏదో ఒక స్కిల్ని మనం నేర్చుకోవాలనుకుంటాం. రైటింగ్ అయితే ఏంటి, పోయిటరీ అయితే ఏంటి, ఏదైనా ఇంకా ఫోటోగ్రఫీ అయితే ఏంటి. సో అలా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ప్యాషన్ ఉంటుంది. మనం స్వతహాగా నేర్చుకోవడము, ఇంకొకరు మనకు సహాయం చేయడము, సొంతంగా నేర్చుకుంటే కొంచెం టైం పట్టవచ్చు నేర్చుకోవడానికి. సో అదే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి అందరం కలిసి నేర్చుకుంటే ఇంకో తక్కువ టైంలో చాలా ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. సో ఆ పర్పస్ కోసమే రంగస్థలం అనే ఒక కమ్యూనిటీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది రంగస్థలం గురించి. మొదటగా ఇప్పుడు మనకు ఫస్ట్ వినయ్ అన్న వస్తున్నారు. అంటే మన గురించి మనం ప్రేమిస్తే అంటే మనల్ని మనం ప్రేమించుకుంటే ఎంత బాగుంటుంది, అదే దాని గురించే కవిత్వ రూపంలో చెప్పడానికి వినయ్ అన్న వస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ అందరికీ ఒక చిన్న, మళ్ళీ ఆల్రెడీ అందరికీ తెలుసు బట్ అందరికీ ఒక చిన్న నోట్. మీ పర్ఫార్మెన్స్ డ్యూరేషన్ వచ్చేసి మినిమం 7 minutes టు మ్యాక్సిమం 10 minutes. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ గైస్. నా పేరు వినయ్ కాటం అండ్ ఐ వర్క్ ఫర్ ఫిలిమ్స్. అంటే దే ఆర్ యెట్ టు రిలీజ్. కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో లాస్ట్ కొంచెం ఓపెన్ మైక్స్లో పార్టిసిపేట్ అయ్యి కూడా లాంగ్ గ్యాప్ ఉంది. రీసెంట్గా రంగస్థలం అప్డేట్ చూసి ఐ రిజిస్టర్డ్ ఫర్ ఇట్. అండ్ యాజ్ ప్రశాంత్ సెడ్, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ లవ్. సో తను భూమి ఎంత విశాలంగా ఉన్నా తను నా వెంటే ప్రశాంతంగా ఉంటానంటుంది. ప్రపంచం అంతా నన్ను ఒంటరిని చేసిన తను మాత్రం నా పక్కనే బలంగా నిలబడతానంటుంది. పగలు మా మధ్య ఉన్న పలకరింపులు సూర్యాస్తమయానికి సెలవు కోరుతాయి. చీకట్లో వెలుగులు ఎదురైతే తప్ప కలలో ఎదురుపడగలిగితే అదే గొప్ప. మొదట్లో తనని అంత పట్టించుకునేవాడిని కాదు, కానీ మనుషులు ఎంత మారినా, పరిస్థితులు ఎన్ని మారినా మారని తన తీరును చూసి మతికి కాస్త ముచ్చటేసి, బూటకాల ప్రపంచంలో అవసరాల మేరకు స్వలాభాల కొరకే కలిసి మెలిసి నడుచుకునే నాటకాల జగత్తులో ప్రేమకు తాను ఒక నిలువెత్తు నిజ స్వరూపంలా కనిపించింది. అయినా ఈ ప్రేమలు దోమలు మనకు అవసరం అంటారా అని అనిపించింది. కానీ సంద్రం తన అలలను జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టే ప్రపంచానికి అంత అందంగా దర్శనమిస్తాయి. ప్రకృతి తన ఆకృతులను కాలాలకి తగ్గట్టు మార్చుకుంటుంది కాబట్టే భూమిపై స్వర్గాన్ని తలపిస్తాయి. అలాగే మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడే, మనల్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడే ప్రపంచానికి ప్రేమను పంచగలం, ప్రపంచాన్ని ఇంకాస్త అర్థం చేసుకోగలం. అయినా ఎవరి తను అని అనుకుంటూ నన్ను వీడని ఏమీ కోరని నీడ తను, అసలైన ప్రేమని పరిచయం చేసిన నా నీడే తను. అంటే సెల్ఫ్ లవ్ గురించి వెన్ ఐ థాట్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఐ ఫెల్ట్ లైక్ మనల్ని మనం ప్రేమించుకోవడం ఇట్స్ ద అట్మోస్ట్ థింగ్ అన్నది నాకు అనిపించింది. ఎందుకంటే వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, వెన్ యూ డీప్లీ కనెక్ట్ టు యువర్ సెల్ఫ్, obviously the world you see will also be in love with you and you also will be in love with the world. So self love అన్నది కొంచెం ప్రతి ఒక్కరిలో ఇట్ నీడ్ టు బి దేర్ అన్న ఒక చిన్న ఆస్పెక్ట్తో రాసింది. అండ్ ఒక ఇంకోటి చెప్పి ఐ విల్ ఎండ్ అప్. ఇట్స్ అబౌట్ డ్రీమ్స్. అంటే నాకు అనిపించింది డ్రీమ్ అంటే కళ అంటాం, అదేదో ఆర్ట్ అంటే కూడా కళ అంటాం. జస్ట్ లా అలా
అలానే చేంజ్ ఉంటుంది. దట్ ఇస్ డ్రీమ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అన్నట్టు ఒక చిన్న స్ట్రైకే రాసింది. కళ ఓ కళ, కళ ఓ కళ, ఏ మాటగా మాట కళలు కాస్త ఊరటని ఇస్తాయి, కళలు కాస్త ఆనందాన్ని ఇస్తాయి, కళలు ఎనలేని సంతోషాన్ని కూడా పంచుతాయి. ఆ పీడా కళల పాడు కళల సంగతి అలా ఉంచితే కొన్ని మాత్రం కాస్త హాయిగా హుషారుగా ఉంటాయి. సూర్యాస్తమయం కాకపోయినా సరే, తెల్లారకపోయినా సరే అలానే ఆ కళలోనే ఉండాలనిపించేవి కొన్ని. అది వరకు మోస్తున్న భారాలకి బాధలకి ఒక ఉపశమనంలా, ఒక ఔషధంలా, ఒక ఇంధనంలా ఏదో కొత్త అనుభూతిని పరిచయం చేస్తాయి. కళలు కాస్త తెలివైనవి కూడా. మనం వాటిని చూడలేని, పలకరించలేని, ఏమీ చెయ్యలేని సమయాల్లో వచ్చి వెళ్తుంటాయి. అదే మనకు కనబడ్డాయి అనుకోండి, కళని ఎలా నిజం చేసుకోవాలో అని బాగా ప్రశ్నించేవాళ్ళు. కళ దూరంగా ఉన్న వారిని, ప్రేమించిన వారిని దగ్గర చేసే కళ. సో డ్రీమ్ ఈజ్ అ నాట్ అన్న ఒక చిన్న సెన్స్తో రాసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెన్ మైక్. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేయడం ప్రతిసారి, ఇది సెకండ్ టైం, ఎక్కడ పోయినప్పుడు డిస్కషన్ అవుతుంది, భయ ఫస్ట్ ఎవరు ఫస్ట్ అండ్ ఐ లైక్ సరే లెటర్స్ గో, అయితే అయ్యింది, నర్వస్గా ఉంటాము, చెప్తే చెప్పాము అని ఐ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ది ఓపెన్ మైక్ సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ కేఆర్ బ్రో, విద్వాయి మహేష్ గారు, ఉమేష్ చంద్ర గారు, ఐ బీన్ ఫాలోయింగ్ దేర్ రైటింగ్స్ లాంగ్ టైమ్. అలాగే రీసెంట్గా మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయదు, మెల్లిగా ప్రయత్నం చేద్దాం, మొదటి అడుగు లేద్దామని ఐ స్టార్టెడ్ మై పేజ్ ఇన్ ఇన్స్టా. సో వినయ్ కాటం రైటింగ్స్ అని ఉంటుంది, VINAY KATAM _రైటింగ్స్ అని ఉంటుంది. సో యూ కెన్ ఫాలో మై రైటింగ్స్ దేర్. సో యా, దట్స్ ఆల్ ఫర్ మై సెట్. అండ్ యా, ద కంక్లూజన్ వేర్ ఐ ఎండెడ్ అప్ అంటే, ఉన్న సిచ్యువేషన్స్లో మనల్ని మనం ప్రేమించుకోవడం అల్టిమేట్ థింగ్ అనిపించి రాసిన ఒక చిన్న పోయిటరీ. ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సుదర్శన్. అన్న నన్ను బాగా గట్టిగా ఇరికిచ్చాడు, వచ్చి అడిగి మరీ నాకు పక్క పెట్టాడు. సో నీట్గా ప్రిపేర్ అవ్వకుందామనే గ్యాప్లో పిలిచేసరికి నేను ప్రిపేర్ అవ్వలేదు. సో రాసింది చెప్తా. ఇదొక చిన్నపాటి కథ అనమాట. నా ఇంజనీరింగ్ డేస్లో జరిగినది స్టోరీ. ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. ఓకే, సో అప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన రోజులు అనమాట. సో అందరం కలిసి, వినపడట్లేదా అసలు? కొంచెం వాల్యూమ్ మంచగలరా? హలో అన్న, వినపడుతుందా? పర్లేదా? ఓకే. సో స్టార్టింగ్లో నీట్గా కొత్తగా ఉన్నప్పుడు మంచిగా గ్యాంగులు ఫార్మ్ అవుతాయి కదా, అలానే ఒక చిన్నపాటి గ్యాంగ్ ఫార్మ్ అయింది మాది. పరిచయాలు లేవు కానీ నీట్గా ఫుడ్ తినడానికి అలా రెస్టారెంట్కి వెళ్ళాము. బిర్యానీ ఆర్డర్ పెట్టాం. ఇప్పుడు జనరల్గా ఏంది, వచ్చి సర్వ్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి మంచిగా ఒక్కొక్క పీస్ ఇవ్వాలి. అక్కడ వెయిటర్ వచ్చేసి, ఇప్పుడు నా సైజు చూసారు కదా, నేను ఫుడ్ తింటాను కదా, నేను మంచినే కదా, అది ఏం చేశాడు, అందరికీ మంచి మంచి పీసులు వేసేసి నాకు చిన్నపాటి లెగ్ పీస్ వేసేసి ఇంత అన్నం పెట్టాడు నా సైజు జడ్జ్ చేసి. అరే బక్కలకి ఎప్పుడు ఇదేనా, మేము తినామా, మేము మనుషులం కదా, ప్రతిసారి మాకు ఎందుకు చిన్నగా చేస్తారు నాకు అర్థం కాదు. సో ఈ డిస్కషన్ నేను పెట్టినప్పుడు ఒక అమ్మాయి నీట్గా నాతో కనెక్ట్ అయింది. పాపం తను పక్కగానే ఉండేది, మేమిద్దరం ఫుల్గా తినే బ్యాచ్ అనమాట. సో అట్లా మాట్లాడుకుంటా కొంచెం అలా పరిచయం పెరిగిన తర్వాత ఒకరోజు అలా ఫీలింగ్స్ వచ్చి చిన్నపాటి కవిత రాశాను. తనకు చెప్దాం అనుకుని చెప్పలేక ఇక్కడ చెప్తున్నా. సో అంటే చిన్నపాటి భయాలు ఉంటాయి కదా, తనకు చెప్తే మళ్ళీ దూరం అయిపోయిందని. సో ఎలా చెప్పను, నువ్వు చుక్కల మధ్య చందమామలా ఉంటావని, నువ్వు నవ్వితే చందమామ ముందు జాబిలిలా ఉంటావని, నువ్వు మబ్బుల వెనక సిగ్గుతో దాచుకుంటే ఒక పండగలా ఉంటావని, నువ్వు నెలవంకై ముందుకు వస్తే చుక్కలు ఈర్షపడేంత సౌందర్యంగా ఉంటావని ఎలా చెప్పను అని ఇలా చెప్పాలనుకొని చెప్పలేక మీకు చెప్తున్నా. కాకపోతే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఫైన్ డే తనకి ఇష్టం ఉందని చెప్పి మెల్లగా అలా కన్వే చేసింది. ఇంకా మంచిగా నడుస్తున్న రోజులయ్యి బాగానే నడుస్తుంది.
అలాంటి టైంలో ఒకరోజు ఇలా నేను ఓపెన్ మ్యాక్స్ అప్పుడప్పుడు అటెండ్ అవుతా అంటే తను అంది, అరే నా మీద కూడా ఏదైనా రాయొచ్చు కదరా, ఎప్పుడు ఎవరెవరో కోసం రాస్తావు నా కోసం ఎందుకు రాయరా అని అడిగింది. నేను అన్నా, వస్తే అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, పొరపాటు నువ్వు చచ్చిపోయావు అనుకో, నేను నీకోసం పాలరాయితో సమాధి కట్టిస్తా అని చెప్పా. ఇప్పుడు తను అఫెండ్ అయిపోయింది, భయ్య ఏంద్రా బాబు అట్లాంటి మాటలు మాట్లాడుతూ నీతో మంచిగా ఉంటున్నా కదా అంటే, అది చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, సమాధి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, సరే బంగారం రేపు పొద్దున ఎవడు ఉన్నా ఉండకపోయినా నేను నీకోసం తాజ్మహల్ లాంటి విగ్రహం కట్టిస్తా అని చెప్తే ఖుషి అయిపోతుంది. అంటే అది సమాధే ఇది సమాధే, పాలరాయితో కట్టిస్తా నేను సమాధానం చెప్పినా కానీ తను కన్విన్స్ అవ్వాలా, కానీ నేను తాజ్మహల్ కట్టిస్తా అంటే మాత్రం ఫుల్ చిల్లు కొడుతుంది. ఇది ఎక్కడ అన్యాయం భయ్యా? అంటే లైక్ పోయిటిక్గా చెప్తేనే అమ్మాయిలు పడతారా లేకపోతే పడరా? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి మీరు? రెండిట్లో తప్పేమన్నా ఉందా చెప్పండి కదా. కానీ తను ఇంకా అలా చేసేసరికి ఇంకా తప్పక రాయాల్సి వచ్చింది. అది ఇంకో పోయం అనమాట, అది చెప్పబోతున్నా. మాలి కదా ఆకలేదు ఏదన్నా మంచిగా స్పాన్సర్ చేయొచ్చు. సో యాక్చువల్లీ అంటే తనని నేను డిజర్వ్ చేయను, బొంగు అస్సలు ఎఫర్ట్ పెట్టలేదు, ఎలా పడిందో అంటే లైక్ మనకు కూడా ఐడియా లేదు. సో అట్లా అని చెప్పి ఇలాంటిది రాశాను. పక్కనున్న చుక్కలని వదిలి ఎప్పుడు నా చెంతే ఉంటావు పనిలేదా, సరదాగా అన్నాను తల్లి ఒక్కసారి అలా నా చెంతకి దిగిరావా, ఎంత దూరం ఉన్నా చుట్టూ తిరిగి రోజు చూర నువ్వు నన్ను చూడవస్తావు, అదే ఒక్కసారి ముచ్చటగా నన్ను చూడుటకై అమ్మో అంతరిక్ష నిబంధనల దృష్ట్యా దాచుకుంటావు. ఏమో ఇంకెవ్వరు దొరకలేదా నీకు, అర్ధరాత్రి పిచ్చివాణ్ణి చేసి మాటలతో ఆడుకుంటావు, భూమండలంలోని ఎన్నెన్నో అందాలని వదిలి అంతులేని అంతరిక్షంలో రేణువైన నాకు మనసిస్తున్నావు. సో ఇలా రాసి తనకు చెప్పినా కానీ తను సాటిస్ఫై అవ్వలేదు. హోప్ మీరు సాటిస్ఫై అవుతారు అనుకుని మీ ముందు చెప్పాను. యాక్చువల్లీ ఇట్స్ మంచి పెద్ద స్టోరీ, ఏ పార్ట్ చెప్పాలో అర్థం కాక కొన్ని పాటలు చెప్పాను, నాకు ప్రిపేర్ అయ్యే టైం అన్నీ లేదు. సో ఇంకా ఇది సంగతి అనమాట. థ్యాంక్ యూ. నార్మల్గా చప్పట్లు 2 రకాలు అంటారు. ఒకటి గట్టిగా మాట్లాడాలా? నార్మల్గా చప్పట్లు 2 రకాలు అంటారు. ఒకటి విసుగొచ్చి కొట్టేవి, ఒకటి పర్ఫార్మెన్స్ బాగుందని కొట్టేవి. నాకు ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ స్టేజ్లో పర్ఫార్మ్ చేస్తున్నాను. అది ఓపెన్ మైక్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు, కొంచెం నర్వస్గా కూడా ఉంది. ఏ రకం ఎంకరేజ్ చేయడానికి? ఓకే, థ్యాంక్ యూ బ్రో. 3 రకం ఉంటుందని ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను కూడా. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడికి రావడానికి ఆపర్చునిటీ మీరు ఇచ్చారు, కానీ మీకన్నా ముందు నాకు ఇచ్చింది సంప్రీత్ బ్రో. ఇట్ ఈస్ మై కొలీగ్. సో అతని వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మన టాలెంట్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి ధైర్యం లేకపోయినా మన టాలెంట్ని మనం లేపడానికి ఇంకొక హెల్పర్ అన్నా కావాలి కదా. సో అతనే. జస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న పిల్లగాడు, చదువు రాని చిన్న పిల్లగాని గురించి. ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు. సో అతని ఇంట్లో వాళ్ళ అమ్మ చదువుకోమని చెప్తే చదువుకోలేడు. అందరికీ చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడూ విసిగిస్తూనే ఉంటారు చదువు అని చెప్పి. ఇంట్లో నుంచి సరైనగా బయటకు వెళ్ళిపోయి ఆ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక బిచ్చగాడు కనిపిస్తాడు. బిచ్చగాని చేతిలో కొన్ని డబ్బులు ఉంటాయి. సో అది చూసి మా ఇంట్లో ఏంది చదువు అని చెప్పి సావదొప్పుతున్నారు, ఈ బిచ్చగానికి ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు నేను ఇంత మంచి డ్రెస్ వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను, నాకే డబ్బులు రావా అని చెప్పి అనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు బస్ స్టాండ్లో. అటు ఇటు తిరుగుతున్నాగా వాన్లాగా వీళ్ళలాగా ఎందుకో బిచ్చగానిలాగానే ఉంటే ఆ డబ్బులే వస్తాయి కదా, ఇప్పుడే ఫ్యూచర్లో ఎక్కువ డబ్బులు ఎందుకు, వానంతరం నాకు సంపాదిద్దాం సరిపోతులే ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పి రోడ్లు నడుచుకుంటూ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అసలు ఎలా ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావు అంటే, ఏం లేదు నార్మల్గా అడుక్కోవాలంటే, ఎలా అడుక్కోవాలని కూడా అతనికి తెలియదు. సో ఎలా అడుక్కోవాలి అంటే, ఏం లేదు నార్మల్గానే మీరు ఎలా డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళే ఇస్తారంటే వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి ఒక 5 రూపాయలు అని అడుగుతారు. సో వానికి తెలియదు, వాడి దూరం నుంచి చూసి అలా కాదండి మీరు ఇలా వేసేదారని ఉంటే రాదు, బట్టలు చెప్పుకొని కొంచెం మచ్చిపూసుకొని అలా అడుక్కోండి అంటే ఓకే అని చెప్పి దగ్గరలో ఉన్న గ్రీస్ అంతా పూసుకొని వెళ్ళి అడుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అతను వెళ్ళి
అడుక్కోవడం స్టార్ట్ చేస్తూ అతనికి ఎలా అడుక్కోవడం కూడా తెలియదు. ఇలాగే దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు ఇవ్వవా, ఒక 10 రూపాయలు ఇవ్వవా అని చెప్పి అడుక్కుంటూ ఉంటాడు. ఎవరు డబ్బులు వేయరు. వెళ్ళి ఒక బస్ స్టాండ్లో ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఆ టేబుల్ పక్కకున్న ఒక అతను లేచి నిలబడతాడు. అతను ఎందుకు నిలబడ్డాడు అంటే ఇతను బిచ్చగాడని చెప్పి నిలబడతాడు. కానీ అతను ఏమనుకుంటాడు, బిచ్చగానికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారా, బాబు చాలా గ్రేట్ అని చెప్పి ఇతను కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటాడు. అతను వేరే వాడు వచ్చి నెత్తి మీకు వెళ్ళి కొట్టి లేవురా ఇక్కడ నుంచి లేవు అంటే, అదేంటి అతను రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు తిరుగుతున్నావు అంటే, అతను రెస్పెక్ట్ ఇవ్వలేదా, నువ్వు పక్కన కూర్చున్నావు అని చెప్పి లేచాడు, బిచ్చగాడు పక్కన కూర్చున్నావు అని చెప్పి లేచాడు అంటే, ఓ అవునా అట్లా కూడా లేస్తారంటే అలానే లేస్తారని చెప్పి వెళ్ళిపోతాడు. సో అప్పటి వరకు సాదా సీదా సీన్స్ జరుగుతూ ఉంటాయి. అతనికి అర్థం కాదు ఎలా అడుక్కోవాలి ఏంటి అని. అమ్మ వానికేమో చాలా డబ్బులు వచ్చాయి, నాకేమో 5 రూపాయలు కాదు రూపాయి కూడా ఇవ్వట్లేదు అని చెప్పి తిరుగుతుంటే మనకి ఆకలిస్తుంది. ఆకలి వేసినప్పుడు ఫస్ట్ టైం మనకి అడుక్కునే ఎలా అడుక్కోవాలో తెలుస్తుంది. ఆ ఆకలితో విపరీతంగా కడుపు నొప్పితోని అప్పుడు రియలిస్టిక్ వాన్లో వాడే అడుక్కోవడం స్టార్ట్ చేసి ఒక దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఆకలేస్తుంది ఏమన్నా తినిపియండి అని చెప్పి అడుగుతాడు. అప్పటి వరకు డబ్బులు అడిగిన వాడు ఏమన్నా తినిపియండి అని అడిగితే వాడు ఏం సైలెంట్గా కూర్చొని అతని ముఖం చూస్తూ ఒక పేపర్ని తీసి వానికి ఇచ్చేస్తాడు. అతను డ్రాయింగ్ వేసుకుంటాడు ఒక ఆర్టిస్ట్. సో అతను ఒక పేపర్ని తీసి వానికి ఇచ్చేస్తాడు. ఇతనేంటి ఆకలి అని చెప్తే పేపర్ ఇచ్చాడని చెప్పి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఇంకొకతను స్టోరీ రాసుకుంటాడు. సో అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా ఆకలి అవుతుంది ఒక ఏదైనా తినిపియండి అని అంటే అతను రాసుకున్న స్టోరీని పేపర్స్ని తీసుకెళ్ళి అని హ్యాండ్కి ఇచ్చేస్తాడు. అప్పుడు కూడా అతనికి అర్థం కాదు. మళ్ళీ ఇంకొకతని దగ్గరికి వెళ్తాడు. అతను ఫోటోగ్రాఫర్. అతను ఫోటో తీస్తూ ఉంటాడు. వాని దగ్గరికి వెళ్ళి నాకు ఏమన్నా ఆకలి అవుతుంది ఏమన్నా తినిపియండి అంటే వాని దగ్గర ఏమీ ఉండవు. అతను ఆ ఫోటో తీసి ఒక ఫోటో పేపర్లో పెట్టి అతనికి ఇచ్చేస్తాడు. అతనికి ఏం అర్థం కాదు. ఇదంతా దూరం నుంచి ఒక ముసలేనే చూస్తూ కూర్చుంటాడు. దూరం నుంచి ఒక పెద్ద ఆయన. ఇతను మళ్ళీ వెళ్ళి అదే బస్ స్టాండ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆ పెద్ద ఆయన వెళ్ళి అతని పక్క కూర్చొని ఏమైంది అంటే నాకు ఇట్లా చదువు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో నన్ను టార్చర్ పెడుతున్నారని బయటకు వచ్చాను, అడుక్కొనైనా సంపాదిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడికి వచ్చాక అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అంటే నీ చేతిలో ఏమున్నాయని అంటే నేను ఆకలిగా ఉంది ఏమన్నా తినిపియాను అంటే ఇవి ఇచ్చారు అని చెప్తారు. ఒకసారి ఓపెన్ చేయంటాడు. ఫస్ట్ ఓపెన్ చేసింది ఆర్టిస్ట్ గీసిన పిక్చర్. సో అతను ఏం చేశాడంటే దూరం నుంచి ఇతను అడుక్కునేటప్పుడు ఇతన్ని ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ వేశాడు. అది చూస్తాడు. ఇంకోటి ఏంటి అంటే ఒకతను పేపర్లు ఇచ్చాడు అంటాడు. ఏమి ఇచ్చాడు చూడండి అంటే ఒక దూరం నుంచి ఇతని స్టోరీ రాస్తాడు. అతను ఇలా అడుక్కుంటున్నాడు, ఇట్లా అడుక్కోవడం కూడా తెలియ అతను చిన్నపిల్లగాడు ఇలా అడుక్కుంటున్నాడు అని చెప్పి ఒక స్టోరీ రాస్తాడు. ఇంకొకతను ఏమి ఇచ్చాడని చెప్తే ఫోటో ఇతను అడుక్కునేటప్పుడు ఒక రియలిస్టిక్ ఫోటో తీసి ఇస్తాడు. సో పెద్ద అయినప్పుడు ఏం చెప్తాడంటే నిన్ను నమ్ముకొని ఇన్ని టాలెంట్లు ఉన్నప్పుడు ఈ టాలెంట్లో నీకు ఒక్క టాలెంట్ కూడా లేదా అని అడుగుతాడు. అప్పుడు అతను రియలైజ్ అయ్యి చిన్నప్పటి నుంచి నాకు అంటే డ్రాయింగ్ అంటే ఇష్టం అని అంటే మరి అయితే సరిపోయిందిగా అని చెప్పి అందులోకి వెళ్ళి డ్రాయింగ్ పిక్ చేసుకుంటాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే లేవు అంటాడు. అని చెప్పి అక్కడ నుంచి ఒక బుక్ స్టెల్లర్కి వెళ్ళి ఆర్టిస్ట్కి సంబంధించిన అన్ని కొనుక్కొని బ్యాగ్ అంతా రెడీ చేసి అతనికి ఇచ్చేస్తాడు. అతను సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు. అదే కన్క్లూజన్. ఇదే రకం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఏదో కోవిడ్ పేషెంట్లు అంటే అన్నారు. నిజంగా ఈ రెస్టారెంట్ చెప్పినప్పుడు కూడా కోవిడ్ పాజిటివ్ అనుకుంటున్నాను నేను. రాగానే మొత్తం ప్రతి దాంట్లో 16, 15 ఉంటే నాకు కోవిడ్ పాజిటివ్ గుర్తొచ్చింది. వార్డ్ నెంబర్ 15 అక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు, వార్డ్ నెంబర్ 16 అక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు, వాడు చావు బతుకులో ఉన్నాడు, ఈ చావు బతుకులో ఉన్నాడు. అలాగే ఉంది. ఈ వెయిట్లు కూడా అలాగే అనుకుంటారు అనుకుంటా. అరే 16th కోవిడ్ పేషెంట్కి ఇచ్చారా అంటారేమో. అలాగే ఉంది. ఈరోజు నేను మామూలుగా యాక్చువల్గా అనుకుంది ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ స్కామ్ భయ్యా. పుట్టినప్పటి నుంచి లాస్ట్ చచ్చేదాకా అంతా స్కామే. ఎలా అంటే సింపుల్గా చెప్తాను. ఇక్కడ మ్యారేజ్కి రెడీగా ఎంతమంది ఉన్నారు? అరే నీకు 21 కదరా. కార్యానికి రెడీయా పెళ్ళికి రెడీయా అది చెప్పు. కార్యానికా పెళ్ళికా? ఓకే. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఒకటి చూశాను. జాబ్కి మనం ఎక్స్పీరియన్స్ వాళ్ళని కోరుకుంటే ఫ్రెషర్స్ వస్తారు, పెళ్ళికి ఫ్రెషర్స్ని కోరుకుంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు, అంతే కదా. సో ఈ రీల్ చూసిన తర్వాత అనిపించింది లైఫ్ అయితే పెద్ద స్కామ్ అయిపోయింది కదా అని. సో మా అన్నయ్యకి పెళ్లి చూపులంటే వెళ్ళాం అనమాట. మా పెద్దమ్మ మా అన్నయ్యకి ఎలివేషన్ ఇచ్చింది. ఎలా అంటే మా అబ్బాయి చాలా సౌమ్యుడు, అమ్మాయిలతో మాట్లాడు, వాడు ఫోన్ ఓపెన్ చేస్తే 10 మంది గుంటలో ఉన్నారు. అటుపక్క మా వదిన గురించి ఏం చెప్పారు తెలుసా?
అసలు అమ్మాయి నోట్లో నాలుగు కూడా లేదండి, అసలు ఏం మాట్లాడదండి. 3వ రోజు నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టింది మా అన్నయ్యని. ఇంకా ఏమంటుంది తెలుసా, కుక్కకైనా విలువిచ్చి కొడతా, మా ఆయనకి విలువకుండా కొడతా అంటది. ఇంక తెలుసు కదా ఎలా అంటే, మన ఇంట్లో పప్పీస్ ఉంటాయి కదా, లాబ్రడార్ గోల్డెన్ రిట్రీవర్ ఉంటాయి కదా, అవి ఎలా అంటే ఏదైనా తప్పు చేశాయనుకో, అయ్యో పప్పి తప్పు చేసిందే అంటారు. మొగుడు తప్పు చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు, దానికి ఇచ్చే విలువ కూడా ఎవరు. ఓకేనా. అయితే ప్రతి ఇంట్లో పెన్షన్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. మన అమ్మమ్మ తాతయ్య అందరు తప్పుగా అనుకోకండి, మా తాతయ్య ఎప్పుడు బకెట్ తినేసాడు కాబట్టి అంత ప్రేమగా పిలుస్తున్నా. ఎందుకంటే బతుకున్నప్పుడు పెన్షన్ కూడా డబ్బులు కూడా నాకు ఇవ్వాల, ఉంటే 4,000 వచ్చేవి బాబు గారి దయ వల్ల. ఓకేనా. వీళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, ఒరే మనవడా త్వరగా పెళ్లి చేసుకోరా నేను కన్ను మూస్తా. పింఛన్ బ్యాచ్ చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదే. ఇక్కడే స్కామ్ స్టార్ట్. స్కామర్స్ అందరూ ఇంతే, మెల్లగా మాట్లాడి చివరికి పేకల్లో తోస్తారు. వాళ్ళ ఎక్స్పైరీ డేట్ కోసం మన మ్యారేజ్ డేట్ ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళ ఎక్స్పైరీ డేట్ కోసం మన మ్యారేజ్ డేట్ ఎందుకు? ఆ డేట్ కోసం వాళ్ళు ఎన్నెన్నో కష్టపడుతుంటారు. ఇక్కడ ప్రొఫెషనల్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు భయ్యా? ప్రొఫెషనల్ రైటర్స్ అందరు రైటర్సే, కానీ ప్రొఫెషనల్ అంటే ఆల్రెడీ బుక్స్ రాసిన వాళ్ళు, పబ్లిష్ చేసిన వాళ్ళు. ఓకేనా. మేము రాశాను కానీ నేను రాశాను కానీ భయ్యా అన్ని బఠానీ షాపుల్లో ఉన్నాయి, నోట్బుక్లు హోంవర్క్ బుక్లు లెక్క అన్నీ అక్కడే ఉన్నాయి. పోయిటరీ చెప్పడానికి ఎంతమంది వచ్చారు ఇక్కడ? పర్వాలేదబ్బా చేయత్తాను కూడా. ఏంటో నేను నా మీద ట్యాక్స్ వేస్తారన్నట్టు, సీతారామన్ వచ్చి ట్యాక్స్ వేస్తున్నట్టు దాచేసుకుంటున్నారు ఒక్కొక్కరు. అది దాచేసుకున్నారు, ఏదో సీతారామన్కి చెప్తే నేను ట్యాక్స్ వేస్తున్నట్టు. మా ఫ్రెండ్ 4 పెగ్గులు తాగితే మీకన్నా మంచి పోయిటరీ చెప్తాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి. నిజమే కదా. ఆల్రెడీ అక్కడే ఉన్నాడు, అడుగుకోండి. నెక్స్ట్ ఆడే స్టాండప్కి వస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ చాలామంది వచ్చినట్టున్నారు. ఎంతమంది వచ్చారు? మా ఫ్రెండ్ గాడు వాళ్ళ నాన్నకి దొరికిన తర్వాత చెప్పే కథల ముందు మీరు చెప్పే కథలు వేస్ట్. వాడు చెప్పిన కథలన్నింటినీ ChatGPTలో పెట్టి సమరైజ్ కొట్టండిరా అంటే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ స్కిట్టే వస్తుంది. సో ఇలా ఉంటే 1 minute జస్ట్ నాకు రైటర్స్ దగ్గర నచ్చంది ఏంటి తెలుసా, వీళ్ళందరూ అమ్మాయిల్ని కానీ లేకపోతే లవ్ని కానీ లేకపోతే లవ్ ఫెయిల్యూర్ని కానీ బాగా వర్ణిస్తారు. యాక్చువల్లీ నేను కూడా అంతే. నాకు ఒక ఛానల్ ఉంది, నాకు ఇన్స్టా పేజ్ ఉంది, ఒంటరి మాటలు అని, VONTARI ఒంటరి మాటలు. దాంట్లో అన్ని లవ్ ఫెయిల్యూర్ కోట్స్ పెట్టేవాడిని. మా అమ్మకి డౌట్ వచ్చింది, ఏమైనా లవ్ ఫెయిల్యూరా ఏంటంటే, కాదమ్మా నేను జస్ట్ పక్కన వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నానంటే, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే నా ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టింది. దాంట్లో స్లైస్ పే, మనీ వ్యూ ఈ తప్ప ఇంకేం లేవు. అవి తప్ప ఇంకెవడు వాళ్ళకి ఏం దొరకట్లా. సో అప్పుడు నమ్మకం వచ్చేసింది. సో దిస్ ఈస్ మై సెట్. థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్. ఒకసారి కొంచెం చప్పట్లు గట్టి కొట్టే ప్రశాంతంగా కూర్చుంటా. థ్యాంక్స్ అలాట్.